ఓం గంగణవదయ నమ ఆయన సరస్వతి నమ దుర్గాయ నమ గాయత్రి పరంబేకాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశనం జ్యోతిష్యం వాసిస్తాను. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉండబోతుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూలై మాసం ప్రధానంగా పక్ష ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగ కారణం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ బృహస్పతి అతిచారంలో మార్పు రాజయోగ కారకుడిగా శుక్రుడు బుధుడు కలిగితో పాటు కర్కాటక రాశిలో కలిపి జరుగుతుంది. బుధ భగవానుడంతా కూడా తిరోగమనంతా కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం వల్ల రాజయోగ కారణం. శుక్రుడంతా కూడా మార్పు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే జూలై మాసంలో ప్రధానంగా శుక్రుడు సింహరాశులు కేతుతో పాటు కలిక, మరి చంద్రుడు కేతువు మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడి యొక్క కలిక కూడా జరుగుతుంది. బృహస్పతి చంద్రుడి కలిక అంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించిపోతుంది. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకి మేషాది రాశి వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల, తిరోగమనం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఇక జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా జాతకరీత్యా జన్మ జాతకాన్ని మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జ్యోతిష్ సిద్ధాంతంతో విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. జాతకరీత్యా ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం వల్ల జీవన విధానం అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శని భగవానుడు అంతా కూడా మీన రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతున్నారు. ప్రధానంగా భగవానుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున రాశిలోంచి మరి కర్కటక రాశి ప్రవేశం చేయడం అనేది రాజయోగ కారణంగా జరుగుతుంది. ప్రధానంగా రవి బుధ కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. రాజయోగ కారకుడైన గ్రహాలంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రధానంగా నవగ్రహ స్తంభంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయి. కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం, తెలదానం చేయడం, ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పక్ష ఫలితాల భాగంగా సూర్య గ్రహం అంతా కూడా మార్పు, రవి గ్రహం అంతా కూడా మార్పు చెందుతుంది. మిథున రాశిలో అంతా కూడా నుంచి ఇక్కడ కర్కాటక రాశి మార్పు చెందడం వల్ల రాజయోగ కారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు, అంగారకుడు మరియు బృహస్పతి అనుకూలత వల్ల వివిధ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క యోగకరమైన స్థానాన్ని బట్టి మీకు అంతా కూడా మార్పులు జరగడానికి, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. గ్రహస్థితులంతా కూడా కాలసర్ప దోషంలంతా కూడా స్తంభంలో ఉంది. కావున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. జాతకరీత్యా అంతా కూడా యోగకరంగా ఉందా. వృత్తి వ్యాపార ఉద్యోగులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి అని సంపూర్ణంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం కావాలి. మీకంతా కూడా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా దత్తనాడి ప్రకారంగా గోచాపించే మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా మీ జన్మజాతకం ప్రకారంగా అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మమ్మల్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకుంటే గనక వివిధ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, స్థిరాస్తి కోసమైనా కావచ్చు, మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా కావచ్చు, ఏ వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయని చెప్పేసి కావచ్చు, జాతకరీత్యా యొక్కరమైన జీవితం కోసమైనా కావచ్చు, ప్రధానంగా విదేశయాన యోగం కోసమైనా కావచ్చు, ప్రతి రీత్యానికి తనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా స్క్రీన్ కింద కనబడే నెంబర్కి అంతా కూడా ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, కన్సల్ట్ చేయండి. తద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకంతా కూడా మంచి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. కర్కాటక రాశి జాతకులకి గోచారిత్య జూలై మాస ఫలితాల భాగంగా అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు, అతిచారంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి, విశేషంగా
బృహస్పతి అంతా కూడా రవి భాగంతో కలిగితో ఉండబోతున్నారు. ప్రధానంగా చంద్రుడు కలిగి అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు బుధాదిత్య యోగంలో అంతా కూడా రవి భాగంలో అంతా కూడా చూసుకుంటే ఇక్కడ బుధుడు రవి అంత మిథున రాశిలో సంచారం చేయడం అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తిరోగమంలో బుధ భాగం ఉండడంతో కూడా మిథున రాశికి సంచారం చేయడం వల్ల యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకి వ్యాపారంలో లాభాలు తెచ్చడం కానీ వివాహాది శుభకార్యాలంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా నెరవేరడానికి అత్యంత యోగకరమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. శుభకార్యాల కోసం చర్చలు పెరగడం, మీకంతా కూడా మంచి సంబంధం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించుకోవడం, వారాహిదేవి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికారితలు ఆచరించుకోవడానికి విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాతకంతా కూడా పచ్చిక తెరగపెండి గ్రాసం అంతా కూడా మీ చేతితో సమర్పించడం వల్ల గోమాత పూజని అర్చించడం మాత్రం చేత సకల దేవతా స్వరూపంగా పంచగావ స్వరూపంగా గోమాత అంతా కూడా కామధేను స్వరూపంగా గోమాత అనుగ్రహం అంతా కూడా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి శనీశ్వరుడు జాతకరించే యోగకరంగా ఉండాలి, శుక్రుడు యోగకరంగా ఉండాలి, బృహస్పతి యోగకరంగా ఉండాలి, అంగారకుడు యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉండడం వల్ల జాతకరించే యోగకరమైన బలాలంతా కూడా చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదనలు దొరుకుతాయి. చిన్న చిన్న మానసికమైన ఇబ్బందులు కానీ చికాకులు కానీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచనలంతా కూడా సూచనపరంగా చెప్పడం జరుగుతుంది. కావున విశేషంగా పరమేశ్వరుడి ప్రీతికరంగా ప్రదోష కాలంలో చెరుకు రసంతో అభిషేకం చేయించడం వల్ల పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో ఎవరైతే అభిషేకం చేస్తుంటారో మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. పరమేశ్వరుడు అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్వామివారికంతా కూడా దద్దోజనాన్ని నివేదన చేయడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రుద్రహోమాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, ప్రధానంగా పూరి జగన్నాథ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణాయన పుణ్యకాలంలో వీరంతా కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, జూలై మాసంలో 17వ తారీఖు రోజున మీరంతా కూడా జపాన్ని ఆచరించండి. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండ పుణ్యయోగాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బ్రాహ్మణోత్మకంతా కూడా కూష్మాణ దానం చేయడం, స్వయంపాక దానం చేసుకోవడం, శుక్రవారం రోజున మీరంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల, ఫలాలని దానం చేసుకోవడం వల్ల, మామిడి పళ్ళు కావచ్చు, దానిమ్మ పళ్ళు కావచ్చు, అరటి పండ్లైనా కావచ్చు, పనస పండైనా కావచ్చు, ప్రధానంగా ఫలదానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా జ్ఞానహోమాది కార్యక్రమాలు ఆచరించండి. విశేషమైన పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. నదీ స్నానాలు ఆచరించండి. అఖండ పుణ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. జూలై మాసంలో మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారుత్య మీకంతా కూడా విశేషమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో ఎవరైతే చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో మరియు ఈ యొక్క దానిమ రసంతో అభిషేకం అంతా కూడా చేస్తుంటారు. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయాలి. పూర్వి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి, కోటి జన్మల పుణ్యప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వారాహి నవరాత్రుల్లో విశేషంగా సాత్వికమైన ఆరాధన ప్రధానంగా ఇదంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి, సంఘంలో గౌరవం పెరగడం కానీ, కీర్తి ప్రదేశాలు పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వార్తాలింగీన సమయ సంకేతాయ నమః, వారాహిదేవీన దండనాథాయ నమః అనే నామాలతో ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, వార్తాలి దేవికి మహాని అని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, వారాహిదేవి ఆరాధన వల్ల మీకంతా కూడా పుణ్యయోగం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. జాతక రీత్యా మీకంతా కూడా దోషాలంతా కూడా జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక రీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. రాజయోగ ప్రాప్తి కోసం జాతక రీత్యా ఉన్న లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా విశేషంగా విశ్లేషణ చేయించుకొని
గోచార చక్రము దశ ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశలో యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నాడీ జ్యోతిష ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకోండి, తద్వారా పరిష్కారం పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా వారాహిదేవి ఆరాధనతో భాగంగా వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో తీర్చడానికి జూలై మాసంలో అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కూష్మాండ దానం చేసుకోవాలి. తద్వారా బ్రాహ్మణత్వం ఎవరైతే కనుక వారాహిదేవి ప్రీతికరంగా మీరంతా కూడా కూష్మాండ దానం తెల్ల గుమ్మడికాయని దానం చేస్తూ ఉంటారో అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి ప్రతినిత్యం కూడా మన్య సూక్త పారాయణం ఆచరించడం, ఈ యొక్క తమలపాక పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం, ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కనుక కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా మాసాంతంలో నెరవేరడానికి కొన్ని రాసుల వాళ్ళకి బృహస్పతి యోగకరంగా అనుకూలత పెరిగిన వాళ్ళకంతా కూడా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికతలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయ మంత్రాం దత్తాత్రేయాయ మంత్రాం దత్తాత్రేయాయ మంత్రాం దత్తాత్రేయాయ అనే నామాన్ని ప్రతించి కూడా జపాన్ని ఆచరించండి. గురుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.